రాంచీలోని జేఎస్సీఏ ఇంటర్నేషనల్ స్టేడియంలో నేడు జరుగుతున్న తొలి వన్డేలో దక్షిణాఫ్రికాపై 3 భారీ సిక్సర్లు కొట్టి రోహిత్ శర్మ వన్డే చరిత్రలో అత్యధిక సిక్సర్ల ప్రపంచ రికార్డును అధిగమించాడు. దీంతో పాకిస్తాన్ కు చెందిన షాహిద్ అఫ్రిది రికార్డును బద్దలు కొట్టాడు. దక్షిణాఫ్రికా కెప్టెన్ ఐడెన్ మేరకు బ్యాటింగ్ కు దిగిన టీమిండియా భారీ స్కోర్ దిశగా దూసుకెళ్తోంది. మొదట్లో జైస్వాల్ తక్కువ పరుగులకే వెనక్కి తిరిగిన రోహిత్ కోహ్లీలు వారి భారీ హిట్టింగ్ తో భారత జట్టుకు అద్భుతమైన ఆరంభాన్ని ఇచ్చాడు. ఇక 38 ఏళ్ల రోహిత్ దక్షిణాఫ్రికా ఆఫ్ స్పిన్నర్ ప్రేనలెన్ సుబ్రాయన్ బౌలింగ్ లో కౌ కార్నర్ మీదుగా భారీ స్లాగ్ స్వీప్ తో తన 350వ వన్డే సిక్స్ ను కొట్టాడు. ఆ తర్వాత బంతికి అదే షాట్ ను పునరావృతం చేస్తూ 351వ సిక్సర్లతో షాహిద్ అఫ్రిదీతో సమానంగా నిలిచాడు. రోహిత్ కేవలం 100 ఇన్నింగ్స్లు తక్కువగా ఆడి ఈ రికార్డును సమన్ చేయడం విశేషం. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి గురుప్రసాద్ అందిస్తారు. గురుప్రసాద్, చెప్పండి. వన్డే క్రికెట్ లో ఎన్నో రికార్డులు సృష్టించిన రోహిత్ శర్మ మరో అరుదైన రికార్డు సృష్టించాడు. అది కూడా వరల్డ్ రికార్డు క్రియేట్ చేసే విధంగా రికార్డు ఉంది. ఏదైతే షాహిద్ అఫ్రిది పాకిస్తాన్ ఆటగాడు గతంలో 398 మ్యాచ్ల్లో వన్డేలో 351 సిక్సర్లు కొట్టారు. కానీ ఇవాళ సౌత్ ఆఫ్రికాతో జరుగుతున్న రాంచీ వేదికగా జరుగుతున్న మ్యాచ్ లో రోహిత్ శర్మ మూడు సిక్సర్లు బాది ఆయన రికార్డును అధిగమించాడు. ఇప్పుడు 352 సిక్సర్లతో వరల్డ్ క్రికెట్ వన్డే క్రికెట్ లోనే అత్యధిక సిక్సర్లు కొట్టిన మునగాడిగా రోహిత్ శర్మ రికార్డు క్రియేట్ చేశారు. వరుసగా ఈ మ్యాచ్ లో 57 పరుగులు చేసిన రోహిత్ శర్మ 3 సిక్సర్లతో ఈ అరుదైన రికార్డు సొంతం చేశారు. కేవలం 277 మ్యాచ్లోనే ఈ ఘనత వహించాడు. అఫ్రీది మాత్రం 398 మ్యాచ్లు ఆడాల్సి వచ్చింది. కానీ రోహిత్ శర్మ మాత్రం 277 మ్యాచ్లోనే ఈ ఫీట్ ను సాధించాడు. మొత్తం 352 సిక్సర్లతో ప్రపంచంలో వన్డే క్రికెట్ లో ఎవరికీ సాధ్యం కాని రికార్డ్ ని రోహిత్ శర్మ తన పేర రాసుకున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పటికే 277 మ్యాచ్లు అయిన రోహిత్ శర్మ 33 వన్డే సెంచరీలు ఉన్నాయి. అలాగే కనీ విని అంటే ఎవరు కూడా గతం ఫ్యూచర్ లో కూడా ఎవరు కూడా ఆ రికార్డును బ్రేక్ చేయకపోవచ్చు. ఎందుకంటే దరిదాపులు కూడా లేదు. ఎందుకంటే అఫ్రీది తర్వాత క్రిస్ గేల్ పాటు జయవర్ధన్ లాంటి ఆటగాళ్ళు, కానీ దరిదాపులో ఈ అత్యధిక సిక్సర్లు కొట్టే రికార్డు మాత్రం ఇప్పట్లో ఆ రికార్డును చెరిపేసే పరిస్థితి అయితే కనిపించడం లేదు. అదేవిధంగా 277 మ్యాచ్లో రోహిత్ శర్మ ఇప్పటికే 33 వన్డే సెంచరీలు చేశారు. అలాగే 3 డబుల్ సెంచరీలు చేశారు. ఎవ్వరు కూడా ఈ రికార్డు ఇప్పటి కూడా చెక్కు చెదరకుండా అలాగే ఉంది. ఎందుకంటే వన్డేలో ఒక డబుల్ సెంచరీ కొట్టని చాలా ఘనత వహిస్తుంది. కానీ రోహిత్ శర్మ 3 వన్డే డబుల్ సెంచరీలు కొట్టడం, అదేవిధంగా ఇవాళ సౌత్ ఆఫ్రికా జరుగుతున్న మ్యాచ్ లో 352 సిక్సర్లు, అంటే ఇవాళ 3 సిక్సర్లు బంతో 352 సిక్సర్లతో వన్డే క్రికెట్ లో అత్యధిక సిక్సర్లు కొట్టిన ఆటగాడిగా ప్రపంచ రికార్డు సృష్టించిన పరిస్థితి కనిపిస్తుంది. 30 ఏళ్ల రోహిత్ శర్మ వన్డేలు ఇప్పటికీ అనేక రికార్డులు సొంతం చేసుకున్నాడు. వరల్డ్ కప్ సమీపిస్తున్న తరంలో ఈ రకంగా ఆడుతున్న పట్ల కూడా ఖచ్చితంగా వన్డే వరల్డ్ కప్ లో రోహిత్ శర్మకు చోటు దక్కే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. రికార్డుల మీద రికార్డులు సృష్టించిన రోహిత్ శర్మ ఖచ్చితంగా టీమిండియాకు వరల్డ్ కప్ కు అవసరమనే భావన అయితే కనిపించే విధంగా మాత్రం ఈ ఇన్నింగ్స్ ఆడిందని చెప్పవచ్చు. ఎందుకంటే ఇటీవల కాలంలో ఆస్ట్రేలియా గడ్డపై సూపర్ సెంచరీ చేసిన రోహిత్ శర్మ ఇవాళ హాఫ్ సెంచరీతో అద్భుతమైన ప్రదర్శన కనబరిచి తన సత్తా చాటాడు. ఖచ్చితంగా వచ్చే వన్డే వరల్డ్ కప్ కు అతనికి స్థానం దక్కే విధంగా ఇన్నింగ్స్ ఆడుతున్న సిచ్యువేషన్ కనిపిస్తుంది. ఓవైపు సెంచరీల మోత, మరోవైపు సిక్సర్ల మోత మోగిస్తూ రోహిత్ శర్మ ఇప్పుడు వన్డేలోనే నెంబర్ 1 బ్యాటర్ గా నిలిచిన సిచ్యువేషన్ కనిపిస్తుంది. వరల్డ్ ర్యాంకింగ్ లో కూడా వన్డేలో మొట్టమొదటి స్థానంలోనే రోహిత్ శర్మ ఉన్న పరిస్థితి కనిపిస్తుంది. ఖచ్చితంగా రోహిత్ శర్మ వచ్చే వరల్డ్ కప్ కి ఖచ్చితంగా ఆడే అవకాశాలు మనకు స్పష్టంగా కనిపిస్తున్నాయి. రైట్, థ్యాంక్ యూ గురుప్రసాద్.